హలో, అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ ఒబేసిటీ డే, మార్చ్ 4th. ఈ సందర్భంగా ఒబేసిటీ స్థూలకాయం అంటారు, ఓవర్ వెయిట్ అనొచ్చు. దాని గురించి మన వ్యూయర్స్కి కొన్ని విషయాలు తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాము. అవేర్నెస్ వీడియో, హెల్త్ అవేర్నెస్ వీడియో. వరల్డ్ ఒబేసిటీ డే ఆరు స్థూలకాయం కోసం ప్రత్యేక దినోత్సవం గత కొన్ని సంవత్సరాలుగా మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద ఈ ఒబేసిటీ ఆరు స్థూలకాయం అనేది బాగా పెరిగింది. చాలా బిగ్ నెంబర్స్ లో, హ్యూజ్ నెంబర్స్ లో వరల్డ్ వైడ్ ఈ ఒబేసిటీ అనేది, స్థూలకాయం అనేది పెరుగుతుంది. ఇంక్లూడింగ్ అడల్ట్ ఒబేసిటీ, చైల్డ్హుడ్ ఒబేసిటీ పెరుగుతుంది. ఇది ఇంకా డేంజరస్ పరిణామం. చైల్డ్హుడ్ ఒబేసిటీ పెరగడం అనేది, ఆడిపాడే వయసులో ఒబేసిటీ రావటం అనేది చాలా డేంజరస్ సిచ్యుయేషన్. అసలు ఈ ఒబేసిటీ ఆర్ స్థూలకాయం అంటే ఏంటంటే, బాడీలో ఉండాల్సిన ఫ్యాట్ కంటే ఎక్సెస్ ఉండడం, ఉండాల్సిన ప్రపోర్షన్ కంటే ఎక్సెస్ ఫ్యాట్ ఉండడం అన్నమాట. సో దీనికి పలు కారణాలు వరల్డ్ వైడ్, రేసెస్ బట్టి, కమ్యూనిటీస్ బట్టి, ప్రాంతాలు బట్టి వేరు వేరు కారణాలు ఉంటాయి. ఇన్ జనరల్ ముఖ్యమైన కారణం ఏంటంటే, జెనెటిక్ అనే ఫ్యాక్టరే కాకుండా, జెనెటిక్ ఫ్యాక్టర్సే కాకుండా మోర్ ఈటింగ్ లెస్ వర్క్, మోర్ ఈటింగ్ లెస్ వర్క్, ఇది ముఖ్యమైన ఇదన్నమాట. ఎక్కువ తినేదానికంటే మనం పనిచేసేది తక్కువ అవటం మూలాన్ని మన ఎనర్జీ ఇంటేక్ కంట ఎనర్జీ ఎక్స్పెండిచర్ తక్కువ అవటం మూలాన్ని బాడీలో ఈ ఎనర్జీ స్టోర్ అయిపోతూ ఉంటుంది. తినే ప్రతిసారి, ఏజ్ పెరుగుతున్న కొలది తినే ప్రతి క్యాలరీ అక్కడ స్టోర్ అయిపోతూ ఉంటుంది. మనం తినేదంతా రోజుకి ఎక్స్పెండిచర్ ఆ బ్యాలెన్స్డ్ గా చేయకపోతే, అంటే సఫిషియంట్ గా దానికి సరిపడా వర్క్ చేయకపోతే, ఈచ్ టైం ఎంతో కొంత ఎనర్జీ స్టోర్ అయిపోతూ ఉంటుంది. అది ఓవర్ వెయిట్ రూపంలో, ఎక్సెస్ వెయిట్ రూపంలో, బాడీ ఫ్యాట్ రూపంలో అక్యుములేట్ అయిపోయి ఈ ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ, స్థూలకాయం అనేది వస్తూ ఉంటుంది. ఎందుకు మనం స్థూలకాయం కోసం మాట్లాడుకోవాలి? స్థూలకాయము ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ డిసీజ్, ఒక వ్యాధి కింద దాన్ని మనం పరిగణిస్తున్నాము. ఎందుకంటే దాని మూలాన్ని వేరు వేరు చాలా అనర్థాలు పొంచి ఉంటున్నాయి. ఇమీడియట్ గా కాకపోవచ్చు, చాలా అనర్థాలు పొంచి ఉంటున్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల క్యాన్సర్స్, హార్ట్ డిసీజెస్, డయాబెటీస్, ఇటువంటి ఆస్టియోఆర్థరైటిస్, జాయింట్ ప్రాబ్లమ్స్, కీళ్ళ సంబంధించిన వ్యాధులు, ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. దాని మూలాన్ని సో మార్బిడిటీ పెరుగుతుంది. ఈ ఒబేసిటీ, ఓవర్ వెయిట్ మూలాన్ని వ్యాధులు పెరుగుతున్నాయి. అంతే కూడా ఎక్కువ మంది పేషెంట్స్ చనిపోతున్నారు. స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ మూలాన్ని, హార్ట్ స్ట్రోక్స్ మూలాన్ని, అన్నిటి మూలాన్ని డిసీజెస్ పెరిగిపోతున్నాయి అన్నమాట.